TF న్యూస్ కి స్వాగతం. వెంకటేశ్వర థియేటర్ మేనేజర్ని నారాయణఖేడ్. అయితే ఈరోజు హరిహర వీరమల్లు సినిమా నారాయణఖేడ్ వెంకటేశ్వర థియేటర్లో ప్రదర్శించడం జరుగుతుంది. అయితే కొంచెం వర్షం ప్రభావం వల్ల ప్రేక్షకులకు మాత్రం టోటల్గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. థియేటర్లో ఏమీ సమస్య లేదు. కొద్దిగా వర్షం ప్రభావం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకు కొంచెం ప్రాబ్లం ఉంది, రాలేకపోతున్నారు. అయినా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా హెవీ రైన్ ఉండడం వల్ల కొంచెం రాలేకపోతున్నట్టున్నారు. బాగానే ఉంది, అంత పొజిషన్ అయితే బాగానే ఉంది. ఏమీ లేదు, అసలు దాని గురించి ఆలోచన లేదు. ఎందుకంటే మల్టీప్లెక్స్ల కన్నా ఇంకా వేరే సిటీల కన్నా ఇంకా మన దగ్గర రీజనబుల్ రేట్ అది 200 అనేది రీజనబుల్ రేటే. దానికి పెద్ద సినిమాలు, హై బడ్జెట్ సినిమాలు అన్నిటికీ మామూలుగా కొంచెం ఎక్కువే ఉంటుంది. దానికి GST కూడా ఉంటుంది. దాని ఏమి ఇది లేదు, ప్రాబ్లం అంత ఓకే. నా పేరు సాయిరాము. ఇక ఇప్పుడు పుష్ప ఏమంటారు హరిహర వీరమల్లు సినిమా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది. పుష్ప రికార్డులు ఇంకా మిగతా అందరు పెద్ద హీరోల రికార్డులు మొత్తం బద్దలు కొట్టే ఈ రోజు బరాబర్ అందరు పబ్లిక్ వస్తా ఉన్నారు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. ఈ రోజు 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు ఘనంగా విడుదలైంది. ఇప్పటికే గత రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు ఘనంగా ప్రారంభమై ఎక్కడికక్కడ హౌస్ఫుల్ దర్శనం ఇస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్ లో సినిమా ఆల్రెడీ నడుస్తుంది. మనం చూడొచ్చు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తుంది. డిప్యూటీ సీఎం తర్వాత ఆయన పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఈ యొక్క స్టోరీ ఏంటంటే ముఖ్యంగా డైమండ్ గురించి, ఆ యొక్క కోహినూర్ డైమండ్ గురించి ముఖ్యంగా స్టోరీ నడుస్తుంది. 5 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి గొప్ప సినిమా. ఈ సినిమా ఎవరు ఏమనుకున్నా కానీ ఆయన రేంజ్ లో ఆయన సినిమాలు తీస్తాడు. ఆయన మీద గతంలో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆయన సినిమాలకు పనికిరాడు, ఆయన ఈ ఒక పార్టీకి ఇట్లా కొమ్ముకొస్తున్నాడని చాలా వచ్చాయి. కానీ ఆయన రేంజ్ వేరు, ఆయన తీసే సినిమాలు వేరు. ఆయనకు ఒకరు పేరు పెట్టే ఉద్దేశం అస్సలే లేదు. ఆయన స్టైలే వేరు, ఆయన రేంజే వేరు. ఆయన స్వాగ్కే ఎంతో మంది ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా చాలా మందికి ఇష్టం. పాలిటిక్స్ అలాగూ మాకు సినిమా పరంగా ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఒక్క సినిమా తీసినా చాలు, సంవత్సరంలో ఒక్క సినిమా, 5 సంవత్సరాలు ఒక్క సినిమా తీసినా కానీ చూడడానికి ఎంతో మంది ఉన్నారు. ఆయనకు ఫ్యాన్స్ కాదు, భక్తులు ఉన్నారు, డహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. 5 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చింది ఈ సినిమా, దిగ్విజయం కావాలి. అలాగే ఈ సినిమా ఎవరి ఇష్టం వారిది. సినిమా ఇట్లుంది, ఎవరికి మంచిగా వ్యక్తిగతంగా ఇవ్వండి. సినిమా మంచిగా ఉంటే మంచిగా ఉందనండి, లేకపోతే లేదనండి. కానీ వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడద్దు. సినిమా ఘన విజయం సాధిస్తుంది, రికార్డులు బ్రేక్ అవుతాయి. ఆల్రెడీ ప్రీమియర్ షోలతో రాత్రి 9 గంటల నుంచే ఒక బెనిఫిట్ షో స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ హైదరాబాద్, ఈ చుట్టుపక్కల 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సినిమా విడుదలైంది. మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి, అలాగే సినిమాని విజయవంతం చేయండి. జై పవర్ స్టార్. ప్రవీణ్ గౌడ్, నారాయణఖేడ్. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో హరిహర వీరమల్లు నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది నిన్న ప్రీమియర్స్ తోనే. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ షోస్ కూడా అన్ని చోట్లలో హౌస్ఫుల్ ఉంది. ఎక్కడ కూడా తగ్గిలేదు, అసలు తగ్గదు కూడా. అలాగే ఈ టికెట్ ప్రైజెస్ కూడా అన్ని చోట్ల రీజనబుల్ గానే ఉన్నాయి. నిన్న ప్రీమియర్స్ కూడా రీజనబుల్ గానే ఇచ్చారు. మరి అంత ఎక్కువగాను తక్కువగాను ఏం లేదు. ఫ్యాన్స్ కి అనుకూలంగానే ఉన్నాయి, ప్రేక్షకులకు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని చోట్ల సజావుగా జరిగే కార్యక్రమంగా నడుస్తుంది. సినిమా ఇండస్ట్రీ మాత్రం బతికిస్తుంది. ఇలాంటిది ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది కాబట్టి జై పవర్ స్టార్. మనల్ని ఎవడరా ఆపేది. మాది పిట్లం మండల్, లోకల్ పిట్లమే, గ్రామం పిట్లమే, మా ఏరియా కూడా పిట్లమే. ఇక్కడ సినిమా ఇప్పుడు ఈరోజు హరిహర వీరమల్లు రిలీజ్ అయింది కాబట్టి ఇక్కడ మేము సినిమా చూడడానికి మేము వచ్చినాం. ఎందుకంటే మాకు అక్కడ హౌస్ఫుల్ అయిపోయింది. మేము ఎంత ఫ్యాన్స్ అని కూడా మాకే టికెట్ ఇవ్వలేదు.
సరే ఎంత దూరమైనా మేము చూడడానికి తప్పదు, మాకైనా దేవుళ్ళ లెక్క. ఆయన ఎంత దూరం ఉన్నా మేము వెళ్ళడానికి మేము రెడీ, ఆయన కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధం. ఆయన ప్రజలకు మంచి చేస్తుండా, చెడు చేస్తుండా, సేవ చేస్తుండా, ఆయన ఏం చేస్తుండా, దాన ధర్మాలు చేస్తుండా, హెల్పింగ్ నేచర్ చేస్తుండా అంటే నీకు ఏ పరంగా నీకు ఇష్టం హీరో అని మీరు అడుగుతారు. ఏ పరంగా అంటే నాకు రాజకీయ పరంగాని కాదు, ఒక సినిమా పరంగాని కాదు, ఆయనకు హెల్పింగ్ నేచర్. ఎవరన్నా ఆపదలు ఉన్నట్టయినా ఆగాడు, ఆయన ఉన్న కాడికైనా సాయం చేసేస్తాడు, అది అంతే. అది మాకు ఎక్కువ ఇష్టం. అంతేగాని ఈరోజు ఈ సినిమా వచ్చింది, దీనికి ఎంతో మంది ట్రోల్ చేశారు, దాన్ని వైరల్ చేసారు, ఎటో చేసేసారు. ఎంత చేసినా మేము తగ్గేది లేదనేది అది పుష్ప డైలాగ్ వేరు, కానీ తగ్గిపించే డైలాగ్ మేము కూడా చెప్పొచ్చు. మనల్ని కూడా రాపేది ఇలా పవర్ స్టార్ ఛాన్స్ ఆపేదేవాడు, పవన్ కళ్యాణ్ ఆపేదేవాడు. అట్లా అనుకుంటే ఆయన ఆపాలనుకుంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యేటోడు కాదు కదా, 10 ఏళ్ళు పోరాడి. అంతే డిప్యూటీ సీఎం అయింది కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. సరే ఆయనకి సినిమాలు చేయాలని మాకు కూడా ఫ్యాన్స్కు ఆశ ఉంటుంది. మా కోరిక మేరకు ఆయన సినిమా చేస్తున్నాడు, చేసిండు కాబట్టి మేము అందరం చూడాలి, అభిమానులు కూడా సహకరించాలి. ఎవరైనా సరే సినిమా చూసి బాగాలేదని అనొద్దు, అది ఎవరికి నచ్చిన విధానం వాళ్ళ రకంగా ఉంటుంది అంతే. కానీ ఒకటి పుష్ప రికార్డులు కానీ, బాబలి రికార్డులు కానీ, త్రిపుల రికార్డులు కానీ బ్రేక్ చేస్తా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది మా పవర్ స్టార్ ఫ్యాన్స్ మీద ఒట్టు.